దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలుగా ఎలాంటి కార్యక్రమాలు చేసి తర్వాత ఉన్నటువంటి భూములను ప్రభుత్వాలు అమ్ముకుంటున్నారు. ఏ ప్రభుత్వం కాదు, ఇచ్చిన ప్రభుత్వాలు మొత్తం అసలు దళితులకు మాకు చర్మకారులకు అన్యాయం చేసుకుంటూ మా భూములను అమ్ముకుంటున్నారు. మాకు ఎలాంటి అసలు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చెప్పారు చర్మకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని. ఎక్కడ పోయిన కార్పొరేషన్ చర్మకారులు రోజు ఫుట్పాత్ మీద కూర్చొని ఎండలో వాళ్ళలో వాళ్ళు ఏంటంటే ఒక గొడుగు కింద వాళ్ళు పనిచేస్తున్నారు. మాకు ఆ రోజు దాదాపు 2000, 3000 లిడ్ క్యాప్ డబ్బాలు ఇచ్చినాయి. ఆ డబ్బాలను ఈరోజు మొత్తం ప్రభుత్వాలు మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద ఉన్నాయని తీసేసి మా చర్మకారులు అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మోచి కులం అంటే మేమైనటువంటి 100% మేము చెప్పుల మీదనే ఆధారపడుతున్నాం. మా దాంట్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. మాకు జాగలు భూములు లేవు. కేవలము ఫుట్పాత్ మీద కూర్చొని ఈరోజు చెప్పులు చేసుకుంటూ వారి జీవనం గడుపుతుంది. మాకు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం కల్పించాలని, గౌరవప్రదమైనటువంటి సమాజంలో అంబేద్కర్ చెప్పినటువంటి సమానత్వం ఏమైంది, సామాజిక న్యాయం ఏమైంది, వాటిలో భాగంగా చర్మకారులను ముఖ్యంగా చర్చ చేసుకునే మాకు కులాలను ఒక సంఘాలు అన్ని సంస్థ ఏర్పాటు చేయాలి. వాటిలో కనెక్ట్ జీవనాధారం ఒక ప్రత్యేక కార్పొరేషన్ పెట్టాలి. కార్పొరేషన్ పెట్టాలి. మా భూములను అనేది మాకే చెందేటట్టు చూడాలి. వేరే వాళ్ళకి ఈరోజు ఇండస్ట్రియలిస్టుల కన్ను పడ్డది, రాజకీయ నాయకుల కన్ను పడ్డది. ఆ భూముల మీద దాన్ని ఏంటంటే ఎక్కువ పట్టి వాళ్ళు అలాంటి అవన్నీ మా జీవితంలో వెలుగు దేవాలని మేము మా సంఘ మోచిక్కుల సంఘం తరఫున జై గురుదేవ్.